హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ భూమండలంపై మొట్టమొదటిగా మానవుడు అడుగుపెట్టింది ఈ దేశంలోనే. ఈ దేశ ప్రజలు కడు పేదరికంలో ఉన్నా కానీ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఈ దేశంలో 2 కాదు 3 కాదు, ఏకంగా 69 భాషలు వాడుకలో ఉన్నాయి. అంతేకాదు ఈ దేశపు అమ్మాయిలు కూడా తమ డస్కీ బేటీతో ఈ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తారు. ఇక్కడ యువకులు అర్ధరాత్రి పూట రోడ్లపైన పరిగెడుతూ కనిపిస్తారు, అది కూడా బట్టలు లేకుండా. ఆ దేశం మరేదో కాదు, సఫారీలో ది బెస్ట్ డెస్టినేషన్ అయిన కెన్యా. అవును ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కెన్యా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ అండ్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, కెన్యా ఈస్టర్న్ ఆఫ్రికాలోని ఒక దేశం. దీని అఫిషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ కెన్యా. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 5,53,00,000. ఈ దేశ రాజధాని నైరోబి. ఈ నగరం కెన్యాలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఇక ఈ దేశంలో 2 కాదు 3 కాదు, ఏకంగా 69 భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ దేశంలోని మసాయి ట్రైబ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. వారి యొక్క సంప్రదాయాలు, వారి జీవన విధానం అన్నీ కలిసి వీరికి ఈ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కే విధంగా చేశాయి. కెన్యా మరియు టాంజానియాలో నివసిస్తున్న ఈ ట్రైబ్స్ యొక్క మొత్తం జనాభా దాదాపు 10 లక్షలకు పైనే ఉంటుంది. వీరికి గవర్నమెంట్ రూల్స్ తో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. వీరే తమ సొంతంగా కొన్ని నియమాలు, చట్టాలు ఏర్పరచుకొని వాటికి అనుగుణంగానే నడుచుకుంటారు. మసాయి తెగలో వయసులో పెద్దవారిని తమ గ్రూపుకి నాయకుడిగా నియమిస్తారు. అంతేకాదు ఆ నాయకుడి మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ భూమండలంపై మొట్టమొదటిగా మానవుడు కెన్యాలోనే జన్మించాడు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత పురాతనమైన మానవుని అస్థిపంజరాలు దొరికాయి కాబట్టి మానవుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాడని చాలా మంది నమ్ముతారు. అయితే బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ దేశ ప్రజలు కూడా మనలాగే చాలా సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయారు. దాదాపు 100 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించారు. చివరకు 1963 డిసెంబర్ 12న బ్రిటిష్ వారి నుండి ఈ దేశానికి స్వతంత్రం లభించింది. ఒకవేళ మీకు సఫారీ చేయడం బాగా ఇష్టమైతే అందుకు ఈ దేశం ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ దేశానికి ఎక్కువ శాతం పర్యాటకులు సఫారీ చేయడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈ ప్రపంచంలోని ప్రముఖ రన్నింగ్ రేసులలో కెన్యా క్రీడాకారుల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే వీరు ఇంతలా రన్నింగ్ చేయడానికి కారణం ఇక్కడ ఉన్న కలాంజీ ట్రైబు. ఈ తెగకు చెందిన వారిని రన్నింగ్ ట్రైబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ పరిగెడుతూనే కనిపిస్తారు. వీరికి ఉన్న ఈ అలవాటే ప్రస్తుతం వీరిని రన్నింగ్ ఛాంపియన్స్ గా మార్చింది. ఈ దేశంలో ప్రతిరోజు లక్షల మంది యువకులు రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై రన్నింగ్ చేస్తూ కనపడతారు. కొంతమంది అయితే ఏకంగా బట్టలు విప్పేసి రోడ్లపై పరిగెడుతూ కనిపిస్తారు. వీరంతా కూడా రన్నింగ్ లో రాణించాలనే ఈ విధంగా పరిగెడుతూ ఉంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ దేశంలోని పురుషులు ఎంతమంది అమ్మాయిల్ని అయినా పెళ్లి చేసుకోవచ్చు. అంతేకాదు తమ భర్తలు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ వారి భార్యలు అడ్డు చెప్పకూడదు. ఒక సర్వే ప్రకారం ఇక్కడ ప్రజలు పేదరికంలో మొగ్గుతున్నప్పటికీ వీరు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వీరికి తినడానికి సరిపడా తిండి లేకున్నా కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ తమ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇక కెన్యాని ల్యాండ్ ఆఫ్ బర్డ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు 1130 రకాల వేరువేరు జాతుల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ దేశ ప్రజలకు పక్షులంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ప్రజలు కూడా తమ ఇళ్లలో పక్షులను పెంచుతూ ఉంటారు. ఇక ప్లాస్టిక్ వినియోగంపై కెన్యాలో చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ దేశంలో ప్లాస్టిక్ బ్యాగ్ను తయారు చేసినా వాటిని అమ్మినా దాదాపు వారికి 4 సంవత్సరాల జైలు శిక్ష లేదా 25 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇక ఈ ప్రపంచంలోనే నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి మహిళ కెన్యాకి చెందిన బంగారి మతై. ఈమె 2004లో నోబెల్ బహుమతిని పొందారు. ఇక ఈ దేశ అమ్మాయిలను డస్కీ బేటీస్ అని పిలుస్తూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం
యూరప్ నుంచి వచ్చే 50% టూరిస్టులు కెన్యాకి వచ్చేది ఇక్కడ అమ్మాయిలతో కలవడం కోసమే. ఇక ఈ దేశంలోని ఫుడ్ విషయానికి వస్తే ఒకవేళ మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే ఇక్కడ అనేక రకాల డిషెస్ దొరుకుతాయి. ఈ దేశం యొక్క ఫేమస్ ఫుడ్ పేరు కోమా. దీనిని రోస్ట్ చేసి తయారు చేస్తారు. ఇక ఈ దేశంలోని నైరోబీ నేషనల్ పార్కు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఇందులో ఉండే రకరకాల వైల్డ్ యానిమల్స్ ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతేకాదు ఈ దేశంలో నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ దేశ రాజధాని అయిన నైరోబీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా లెక్కలేనని బార్లు, నైట్ క్లబ్లు దర్శనమిస్తాయి. అంతేకాదు ఈ నగరంలో ప్రతి 100 మీటర్లకు ఒక బార్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మందుబాబులకి ఈ దేశం ఒక స్వర్గం లాంటిదన్నమాట. ఇక చివరగా ఈ దేశ కరెన్సీని కెన్యా సీలింగ్ అని అంటారు. ఇది ఒకటి మనకు దాదాపు 68 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా కెన్యా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.